విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 905905. ఎవరు పుట్టినా గానీ తల్లి అలాగే అనుకుంటున్నా. నేను 2 రోజులు వస్తానమ్మా ఆడిపిస్తాను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి వచ్చాను. మన లక్షవరం వెళ్ళాను. అంతలోనే ఇంత దారుణం మరి దారుణమే. అమ్మాయి చక్కగా హోటల్ మేనేజ్మెంట్ చదివింది, ఇండివిజువల్ గా కూడా తను. చెప్పండి మా నేను జాబ్ లో కూడా జాయిన్ చేశాను. మీరు ఏమవుతారు నేను మా అమ్మాయి ఫ్రెండ్స్. అయినా కూడా మీరు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే అంత అటాచ్మెంట్ అమ్మాయి. ఆడపిల్లే కదమ్మా, ఇలాంటి ఎదవలు ఉండకూడదు. ఇంకా వాడికి ఏం చేయాలని వాడు అనుకుంటాడు. నాకు సైడ్ డబ్బు ఉంది కదా, నేను ఎలాగైనా వచ్చేస్తాను 1 సంవత్సరం పోయాక. రానివ్వకూడదు అలాంటి ఎదవకి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది. ఇంకొక ఆడపిల్లకి అలా జరుగుతుంది. పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది ఆ తల్లిదండ్రులకని. నైట్ 10 కూడా కాల్ చేసిందండి తను. ప్రాబ్లం ఏం లేదు, మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానన్నాడని కూడా చెప్పిందండి. అయితే నైటే జాయిన్ చేయమన్నారంటండి హాస్పిటల్లో మేడం డాక్టర్గా అయితే. కానీ మార్నింగే జాయిన్ చేస్తానని చెప్పేసి అన్నాడంటండి. అది మార్నింగ్ మాకు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే పోలీసులను గట్టిగా నిర్బంధిస్తే అప్పుడు ఒప్పుకున్నాడు అంటండి. ఏదేమైనా కానీ సొసైటీ సపోర్ట్ అయితే కావాలండి. తనే అదే చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు అంటండి. తెలియదండి, అది అతనే చెప్పాలండి. ఖచ్చితంగా అతనితో చెప్పించాలండి. ఇది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నారు. ఎవరైతే ఆ భర్త ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదా అండి అసలు? వాళ్ళ రిలేటివ్స్ అందరికీ తెలుసండి, చాలా వరకు తెలుసండి. కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అయితే చేయలేదండి. తను కూడా ఎక్కడికి బయటకు అయితే పంపించేవాడు కాదండి ఎక్కువ. అది ఇద్దరు పర్సనల్గానే ఉండేవారు. 2022 మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒకవేళ వచ్చినా 2-3 అవర్స్కి మించి బయటకు అయితే వచ్చేది కాదండి. మీరు చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? అంతగా ప్రేమించుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆ భర్త హత్య చేశాడు అన్ని వింటే ఇప్పుడే ఆల్రెడీ ఏసీపీ గారు చెప్పినటువంటి విస్తుపోయి నిజాలు కూడా చాలా భయమేస్తోంది. అమ్మాయిలు పెళ్లికి సిద్ధపడాలన్నా కూడా భయమేస్తున్నటువంటి సందర్భం. ఒక్కసారి అనూష వాళ్ళ సిస్టర్తో మాట్లాడదాం ఏం జరిగింది అనే విషయం. పాపం వాళ్ళ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగోక ఆమె కూడా పూర్తిగా మంచం పట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలోనే తను భర్తను కోల్పోయింది, ఇప్పుడు పెద్ద కుమార్తెను కూడా కోల్పోయింది. ఆమె కూడా ఏమీ మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ సిస్టర్తో ఒక్కసారి మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? ఎప్పుడు ప్రేమ పెళ్లి జరిగింది? ఇప్పుడు ఏసీపీ గారు చెప్తున్నారు అబ్బాయి ఇంట్లో ఎవరికి తెలియదు అని. ఏంటి అసలు తెలియకుండా పెళ్లి ఏంటి? అబ్బాయి ఇంట్లో తెలియకుండా అయితే ఉండదు కదండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అబ్బాయి ఇంటికి రావట్లేదు అన్నప్పటికీ వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా. అంతేమి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు కాదు, ఏమి కాదు. తెలియకుండా అయితే ఉండదు. తెలిసే మొత్తం నేను వాళ్ళ ప్లానింగ్తోనే చేశాడని చెప్పి నేను అంటున్నాను. ఎప్పుడు జరిగింది వీళ్ళ పెళ్లి? ఎక్కడ జరిగింది? 2 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ సింహాచలంలో జరిగింది పెళ్లి. ఎలా పరిచయం? ఎలా అసలు? కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్ అంట గని అంటే జ్ఞానేశ్వర్ తనతో పెళ్లి చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇష్టం అంటే సరే అని అన్నాం మేము. వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదన్నా సరే తిను సపోర్ట్గా ఉండి తిను చూసుకుంటాడు అన్న నమ్మకంతోనే మేము యాక్సెప్ట్ చేసాము. కానీ తన ప్రాణాలు తీసేస్తాడని అసలు అనుకోలేదు. ఇంతకు ముందు కూడా వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేశాడు అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? పెళ్ళైన కొన్ని నెలల తర్వాత తనకి క్యాన్సర్ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నీ లైఫ్ నువ్వు చూసుకుంటే బెటరు, నాతో ఎప్పటికైనా నేను చనిపోతాను సంథింగ్ ఏదో అలా చెప్పేవాడు అనమాట. బెదిరించేవాడు. నీ లైఫ్ నువ్వు చూసుకుంటే బెటర్ అని చెప్పేసి గొడవలు పెట్టుకునేవాడు దీనికోసం. అయితే ఎలాగైనా పర్వాలేదు, నీతో ఉంటాను, పెళ్లి చేసుకున్నాను కదా, నేను నీతోనే ఉంటాను, సరే కష్టమైనా నష్టమైనా నీకు హెల్త్ బాగున్నా బాగోపోయినా నీతోనే ఉంటానని చివరి వరకు తను అలాగే ఉన్నది. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ నేను చంపేస్తారు, నువ్వు నాతోనే ఉన్నావు అని తెలిస్తే కనుక నేను చంపేస్తారు, నేను చంపే ప్రయత్నాలు చేస్తారు, తర్వాత నీ ఇష్టం, నీ లైఫ్ని చూసుకో అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. సరే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఉంచాలా తీసేవాలా అని చెప్పి చాలా ఇచ్చేసాడు. కానీ మేమేంటంటే సరే తనకి కూడా ఇష్టం అనమాట. సరే ఉంచుకుంటే ఏంటంటే లైఫ్ ఇంకా ముందుకే వెళ్తుంది, సరే ఇవన్నీ సర్దుకుపోతాయి, డెలివరీ అయితే అని చెప్పేసి తను చాలా హ్యాపీగా రెస్టారెంట్స్కి వెళ్ళాము, ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే తను కొన్ని రోజుల్లోనే బేబీకి డెలివరీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక తల్లి అమ్మగా అవబోతుంది కాబట్టి చాలా హ్యాపీగా బేబీ బంప్తో కూడా ఫొటోస్ కూడా మీరు నాకు షేర్ చేశారు. ఏంటి ఇంత దారుణం అసలు?
యాక్చువల్లీ నైట్ డాక్టర్ చెప్పారంట జాయిన్ అయిపోండి అని చెప్పారంట. సో మేము నైట్ వీడియో కాల్ మాట్లాడాం, అప్ టు 11:30 వరకు మాట్లాడాం. సో ఏం చెప్పారంటే లేదు గని చెప్పాడు మార్నింగ్ వెళ్దాము, ఇప్పుడు ఎందుకులే డెలివరీయే కదా చూసుకుందాం అని చెప్పాడు. సో మార్నింగ్ మాకు కాల్ చేసేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయింది, పడిపోయింది అని చెప్పాడు. ఎన్ని గంటలప్పుడు? 7:30 ఆ రేంజ్లో మాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. సో అన్కాన్షియస్ అయిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే లైక్ పల్స్ ఉంది, డాక్టర్ చూస్తున్నారు అని చెప్పారు. ఒక 10 minutes తర్వాత అమ్మాయి చనిపోయిందని చెప్పారు. మేము అప్పటికే చూసేటప్పటికి బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఆ అమ్మాయికి టోటలీ. సో మేము అప్పుడు కేజీహెచ్కి తీసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్స్ మాట్లాడారు, పోలీసు వాళ్ళు మాట్లాడాక సో తను అప్పుడు ఒప్పుకున్నాడు. బాడీని అబ్జర్వ్ చేసాం, బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద దీని మీద మొత్తం ఉన్నాయి. సో అయితే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాం, కానీ మరి ఇంతలా దారుణంగా చంపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక మనిషి మరొక మనిషిని హింసించడమే చాలా ఘోరం అంటే నిండు గర్భిణి, అది కూడా అతనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, భార్య బిడ్డ. ఎందుకు అసలు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు వెళ్ళి? అండ్ వాళ్ళు కూడా హ్యాపీ కపుల్. సో మేము కూడా డిసైడ్ చేయలేకపోయాం ఏంటి రీజన్ అని చెప్పేసి. అండ్ తను కూడా చాలా స్ట్రాంగ్, ఏదైనా ఉంటే తను ఫేస్ చేస్తుంది తప్ప. ఎంతవరకు చదువుకున్నారు అనుష? తను హోటల్ మేనేజ్మెంట్ చేసింది. వీళ్ళిద్దరికి ఎలా అండి పరిచయం? వాళ్ళు కాలేజ్ రిలేటెడ్గా ఎక్కడో ఫ్రెండ్స్. సో మేము తర్వాత ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇంట్రొడక్షన్ అది వాళ్ళకి తెలుసు. మ్యారేజ్కి వెళ్ళారా మీరు? లేదు, నాకు మ్యారేజ్ తర్వాత నుంచి మేము ఫ్రెండ్స్, ఒక 3 years నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ మాకు పరిచయం తను. ఏంటి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? ఇంకొక ఆడపిల్ల జీవితం ఇలా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే అసలు రిలేటెడ్ థింకింగ్ అసలు ఎలా వచ్చి? విశాఖ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిండు గర్భిణి తన భర్త చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద దీని మీద మొత్తం ఉన్నాయి. విశాఖ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిండు గర్భిణి తన భర్త చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన చాలా బాధాకరం. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఆమె గర్భిణి, కొన్ని గంటల్లో తల్లి కాబోతోంది. ఆమె డెలివరీ కూడా అవ్వబోతోందని వైద్యులు కూడా చెప్పారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తి స్థాయి విచారణ తర్వాత విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి. ఎంత నమ్మించి మోసం చేశాడు, ఆఖరికి 2 ప్రాణాలు తీశాడు ఆ వ్యక్తి. అసలు వివరాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. ఏసీపీ అప్పలరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్ పూర్తి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి నిజాలు? ఈ చనిపోయిన అనుషకి ఈ జ్ఞానేశ్వర్ అనేవాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు 2022లో. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక 3 ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని మారారు. ఫైనల్గా మన 1 year నుంచి కూడా మన పిఎం పాలెం ఆర్టీసీ డిపో దగ్గర ప్రాంతంలో ఉంటున్నారు. ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు మన చనిపోయిన అనూష వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు 2-3 times ఆయన ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు చేశాడు అని. అంటే మేము అడిగాం ఏ విధంగా ప్రయత్నం చేశారంటే, క్యాన్సర్ వచ్చింది, నేను షార్ట్లో చనిపోతాను, అనవసరం నీ జీవితం పోతుంది, ఇలాంటప్పుడే మీరు వెళ్ళిపోండి, నా బతుకు నేను బతుకుతాను అని అంటే, అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో నేను చావైనా బతుకాని నీతోటే వన్స్ పెళ్లి చేసుకున్నానని చెప్పి యాక్సెప్ట్ చేయలేదంట. ఆ విషయాలు అమ్మాయి వాళ్ళ సిస్టరు వాళ్ళందరికీ చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఒకటి. రెండోది, తర్వాత ఒక 5 months బ్యాక్ ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు తెలిస్తే చంపేస్తారు, ఇంకా నన్ను బతకనివ్వరు, నిన్ను బతకనివ్వరు, ఎందుకు మన జీవితం ఇలాగా, ఎందుకు మ్యూచువల్గా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోదాము అన్నట్టు చెప్పాడంట. అప్పుడు కూడా ఈ అమ్మాయి వాళ్ళ విషయం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన తర్వాత దానికి కూడా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇలాగా ఫుల్గా ప్రెగ్నెన్సీ అడ్వాన్స్గా వచ్చింది 9th day. యాక్చువల్గా నిన్న 13వ తారీఖున రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ సుధా అనే ఆమె దగ్గర ట్రీట్మెంట్ అంట, టెస్ట్లు కూడా వెళ్తున్నారు, అడ్మిషన్ అవ్వాలి. కానీ నిన్న సండే అని అవ్వలేదని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పిందంట. కానీ ఈయన ఇంటెన్షనల్గానే జాయిన్ అవ్వకుండా చేశాడు. ఎందుకంటే వన్స్ డెలివరీ అయితే తర్వాత ఈ అమ్మాయికి ఇంకా విడిచిపెట్టదు, ఇంకా వీనితోటే ఇంకా ఫుల్గా ఉంటుందనే అపోహతోటి ఆ అభిప్రాయంతో ఆయన చంపి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ సిస్టరు వాళ్ళందరూ చెప్తున్నారు. అది ఇంకా దర్యాప్తులో మాకు తేలాల్సి ఉన్నది అన్నమాట. ఇదే క్రమంలో మొన్న ఒక 5 days బ్యాక్ కూడా ఫలూదా అని చెప్పి ఒక డ్రింక్ ఏదో అమ్మాయికి ఇచ్చాడంట.
ఇక్కడ షాప్ నుంచి. అమ్మాయి అది తీసుకుంటున్నప్పుడు అందులో ఒక ట్యాబ్లెట్ వచ్చిందని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పింది. గని అంటే జ్ఞానేశ్వర్. గని అన్నాడు షాప్ వాడిని వెళ్ళి పట్టుకుందాం, నిలదీద్దాం, ఎలాగొచ్చింది ట్యాబ్లెట్ అనుకొని అన్నాడు. కానీ అనుకుంది. కానీ డెలివరీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొన్న లాస్ట్లో ఒక 4-5 డేస్ బ్యాక్ అండి ఫ్రూట్స్ సలాడ్ అడిగితే తీసుకొచ్చాడు. దాంట్లో ట్యాబ్లెట్ వచ్చిందంట. ఆ ట్యాబ్లెట్ని కూడా అనుమానం రాకుండా తను చెప్తుందంట అంతలా నమ్మించేసి దాన్ని ఇచ్చేసాడు. నిన్న నైట్ హాస్పిటల్ అడ్మిట్ కూడా అవ్వకుండా ఆఫ్ చేశాడు. దానికి కారణం ఇదే, చంపడానికి అనుకుంటా. ఆ టైంలో ఎవరు లేరా? ఏం జరుగుంటుంది? నిన్న ఎవరు లేరండి. అమ్మమ్మ వచ్చింది. అయితే అమ్మమ్మ వచ్చింది, వీళ్ళు భోజనం చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ మామూలు పడుకుందంట. మరి ఇంకా అమ్మమ్మకి ఏమీ తెలీదు. ఉదయానికి లేపుతుంటే లెగట్లేదంట. తినేమో బయట ఫోన్ చూసుకుంటున్నాడంట ఏమీ తెలియనట్టు. బయట లోపలికి వెళ్ళి లేపుతుంటే లెగట్లేదు ఏంటంటే ఏమో తెలీదు. అయితేనే చనిపోయినట్టుందని ఏం తెలియనట్టు మామూలుగా చెప్తున్నాడంట. ఇప్పుడు మీ బావగారే మీకు ఫోన్ చేశారా అక్కకి ఇలా అయిందని? లేదండి, 9:30 ఆ టైంకి మా ఆయనకి ఫోన్ చేశారు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఫ్రెండ్ ఫోన్ నుంచి మా ఆయనకి ఫోన్ చేశారు అనమాట. కానీ ఫోన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట, ఇలా చనిపోయిందంట అని చెప్పేసి. అంతే అండి, తను కూడా ఏం ఫోన్ చేయలేదు. అది కూడా 9:30కి అలా ఫోన్ చేశారు మార్నింగ్.